ద్వారా డబ్బాలు తగ్గుతా మామ అలా ఎంఆర్ఓ కడికి పోతాం ఈడకి పోతాం చెప్పినా చేస్తాను. అన్ని మొలకలే వచ్చేసినాయి. అంత బాగా వర్షం నాశనం అయిపోయా. వర్షం మమ్మల్ని అందరూ ముంచెత్తేసేసింది. ఏం అర్థం కావట్లేదు మాకు. రాజువారిపల్లి, నా పేరు వెంకారెడ్డి. మేము ఒక 20 ఎకరాలు మినిమం వేస్తున్నాము. ఇంకో 10 రోజుల్లో కోత కోసుకోవాలి. ఈ టైంలో వర్షం పడి గింజలన్నీ మొలకొచ్చేస్తాయి. దానివల్ల పైరంతా నాశనం అయిపోయింది. ఈ 20 ఎకరాలకు వచ్చేసి దాదాపు 2.5 లక్షలు పెట్టుబడి పెట్టున్నాను. ఇది చేతికి అసలు అయితే ఏం రావట్లేదు. ఇంక 10 రోజుల్లో కోసుకున్న టైంలో వర్షం పడి గింజలన్నీ మొలకొచ్చేస్తాయి. దీనివల్ల పైరంతా లాస్ అయిపోయింది. దీన్ని ప్రభుత్వం గుర్తించి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాము. రాచవారిపల్లి
నేను ఈ సంవత్సరం 25 ఎకరాలు మినుము పైరు వేసాను. ఎకరానికి వచ్చి 15,000 రూపాయలకు పెట్టుబడి అయింది. ఇంచుమించు 4.5 లక్షలు 5 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. కానీ ఈ 10 రోజుల్లో కోత కోసుకునే సమయంలోకి ఈ వచ్చిన తుఫాను దాటికి మినుము పంట అంతా దెబ్బతిని పూర్తిగా నాశనం అయిపోయింది. ప్రభుత్వం వారు దీన్ని గుర్తించి మాకు తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాం. మాది రాచవారపల్లి. నా పేరు బడే మాల్యాద్రిరెడ్డి, సన్నాఫ్ లక్ష్మీరెడ్డి. ఈ సంవత్సరం మినుము పంట 40 ఎకరాలు వేసినాను. వర్షానికి 4 రోజుల ముందు కోతకు వచ్చింది. అంతా బాగా ఎండిగా అయిపోయింది. పోయాల్సింది వర్షం వచ్చి బాగా నీట మునిగిపోయింది, బాగా నాశనం అయిపోయింది. దీన్ని గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకొని సాయం చేస్తారని కోరుకుంటున్నాను.